పనిగట్టుకుని తమపై ఆరోపణలు చేస్తున్న వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ ఇందిరానగర్లో 3,76,00,000 రూపాయల TUFIDC నిధులతో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భారీ నాలా పనులను ఆదివారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా గత పాలకులు చేయలేని పనులను తాను గెలిచిన 6 మాసాల్లో చేపట్టి మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం, వెడల్పు, లైటింగ్ సిస్టమ్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 500 కోట్ల రూపాయలు మంజూరు కాగా 280 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. తాము గెలిచాక మొదటి సంవత్సర కాలంలో నిధులు సమకూర్చి టెండర్లు పూర్తి చేశామని, ద్వితీయ సంవత్సరంలో నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని కల్పించేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. గోదావరి ఖని రామగుండం మార్పు మొదలైంది అనే విషయం దాదాపుగా 6 నెలల నుంచి ప్రారంభం చేశాం. అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇది అనేక సంవత్సరాలుగా నేనే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా, అసలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇలా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివిని ఎరగని రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరిగా చేస్తూ ఉన్నాం. ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్, యూజిడీస్, తర్వాత రోడ్ల వెడల్పు, లైటింగ్ వ్యవస్థ, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రీస్, అనేకమైనటువంటి కనివిని ఎరగని రీతిలో గత 20 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా 500 కోట్లు శాంక్షన్ అయితే 280 కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూర్తున్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ పోతాం. ప్రతిమై కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ 2 సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా, అద్భుతంగా, పూర్వ వైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు, వైద్యం, విద్య, అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.